సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అసలు ఈ సినిమాని తీయమని అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారంట. అనిల్ రావుపూడి గారికి మహేష్ బాబు గారు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారంట. మీరు ఈ సినిమా లాగా వెంకటేష్ గారిని తీయడానికి ప్రయత్నించండి, సో దట్ అంటే ఆయనకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఇచ్చి అలా తీయండి అని చెప్పారట. కానీ ఆయన మాత్రం రివర్స్కి ఇంకేదో తీశారని తెలుసు. అసలు ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం తీశారు? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మహేష్ బాబు గారు శంకరాభరణంలో తీయమండి ఈయన సాగర్ సంబంధంలో తీశారనమాట. సో ఎందుకంటే మరి అనిల్ రావుపూడి గారికి ఆయన చెప్పింది ఏమర్థమైందో ఈయనేం అర్థం చేసుకున్నాడు. కానీ మహేష్ బాబు గారికి ఇంకా ఎక్కువ రెగ్యులర్గా టచ్లో ఉంటారు, మాట్లాడుకుంటారు. సర్లే నీకు ఎవరైనా సినిమా ద్వారా వీళ్ళ బాండింగ్ కూడా బాగా పెరిగింది. సో అప్పుడు ఆయన ఒక మాటల్లో సందర్భంలో చెప్పారంట, వెంకటేష్ గారితో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అడిగితే, ఇప్పుడు జైలర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, దాంట్లో ఒక ఎలివేషన్ ఉంటుంది, అట్లనే ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంటుంది మొత్తం. సో ఆ కథకి కామెడీ మేళవించడం మీకు తెలుసు కదా, ఇప్పుడున్న డైరెక్టర్స్లో మీరు అది బాగా హ్యాండిల్ చేయగలుగుతారు ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని. సో అట్లా ఏమైనా కొత్తగా క్రియేట్ చేయండి అని చెప్తే ఈయన అది అర్థం చేసుకుని ఓకే చేద్దామని ఈ నెల సంక్రాంతికి వస్తామని తీశారనమాట. అసలు సంబంధం లేదు, అసలు జైలర్కి దీనికి ఎక్కడ 1 ఇంచ్ కూడా సంబంధం ఉంది. అంటే అది F2 F3 తరహాలోనే ఒక క్రింజ్ క్యారెక్టర్ కామెడీ చేసి, కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా అంటే వెంకటేష్ గారు ఎంట్రీ సీన్స్ అండ్ మ్యాన్లీ లుక్స్ అంతా బాగా చూపించారు. సెకండ్ పార్ట్ లో కూడా ఆయనకు సంబంధించి ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తాడు. బేసిక్ గా అనిల్ రావుపూడి గారు రాసుకున్న కథలో ఇక్కడ మెయిన్ హీరోకి ఒక సెటిల్డ్ క్యారెక్టర్ అనేది మిస్ అయిపోయింది. అంటే హీరో హీరోయిన్ ని అండ్ మీనాక్షిని ఎక్కువ పెంచడానికి ట్రై చేశారు. అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది ఓవర్ గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ కనపడతాడు, ఏదో తన ఏ రోల్ అనుకుంటే ఆ రోల్లోకి వెళ్ళిపోగా, అంటే వాస్తవికతకి దూరంగా ఉంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు జైలర్ ఏంటంటే ఒక పెద్దవాడు రిటైర్డ్ అయిపోయిన జైలర్ ఇంటికి ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేసుకుంటాడు అనే కాన్సెప్ట్ లో ఒక కామెడీని కూడా పండించగలిగారు. అది ఇక్కడ ఈయనకి అది అర్థం చేసుకోమంటే ఈయన మొత్తం కామెడీని మాత్రం అర్థం చేసుకుని జైలర్ లో ఉన్న అసలు మెయిన్ క్యారెక్టర్ ని పక్కన పెట్టారు. సో ఇదేంటంటే అసలు గోదావరి నేపథ్యంలో డిఫరెంట్ కథ తీసి, బట్ ఈయన ఫీలింగ్ అలా ఉన్నారేమో బహుశా, అంటే ఆ సినిమా నేను తీశాను అనుకుని అది మరి ఆయన మైండ్ సెట్. ఆయన దృశ్యం లెవెల్లో ఉన్న ఆ టైప్ ఆఫ్ మూవీలో కొంచెం కామెడీ టైప్ యాడ్ చేస్తుంటే అది సెట్ అయ్యేది. బట్ జైలర్ అంటే నేను అనిల్ రావుపూడి గారిని ఇక్కడ తప్పు పట్టట్లేదు, ఎందుకంటే హీ కెన్ అంటే ఆయన తీయగలడు ఒక కథని. బట్ వెంకటేష్ గారి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఓవర్ కామెడీ డోస్ చేస్తున్నారు? ఇప్పుడు భగవంత్ కేసరిలో ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంటుంది, రాజాది గ్రేట్లో ఒక స్టోరీ పాయింట్ ఉంటుంది, పటాస్లో ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంది. మరి వెంకటేష్ గారితో 3 సినిమాలు తీసేసరికి ఆ 3 స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ లేదు, ఏదో ఫ్లోలో పండగ ఫ్లోలో ఆడేస్తుంది తప్ప అసలు స్ట్రాంగ్. ఇప్పుడు ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత సినిమా చూస్తే ఏంద్రా ఈ సినిమా అని ఇప్పుడు నాకైతే మన సంక్రాంతికి వస్తున్నాం దీన్ని ఎందుకు లేపుతున్నారు రా బాబు అనిపించింది. ఫస్ట్ రోజే చూశాను, నాకు అసలు ఏంటి కామెడీ, ఎప్పుడో అల్లరి నరేష్ కూడా ఇట్లాంటివి చేయలేదు, ఇట్లాంటి ఇంతకన్నా ఎప్పుడో చేసి వదిలేసాడు ఇలాంటి కథలు అనిపించింది నాకైతే. కొంచెం ఓల్డ్ దాన్నే ఈయన ఏదో ఒక ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా ఇచ్చేసరికి జనాలకి మరి ఎక్కేసినట్టుంది. సో మరి ఇప్పుడు జనాలకి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో కూడా అర్థం కావట్లా. మరి నేనైతే అనిల్ రావుపూడి గారిని ఖచ్చితంగా తప్పుపట్ల, ఈజ్ మంచి సబ్జెక్ట్ తీగల డైరెక్టర్. బట్ ఇట్లాంటివి చేస్తుంటే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కట్లేదు, ఒక సెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ పండగ ఫ్లోలో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సో అట్లా కాకుండా అనిల్ రావుపూడి అనే మార్క్ ఉంది, దాన్ని కాపాడుకుంటే ఆ బ్రాండ్ని ఖచ్చితంగా రాజమౌళి గారి రేంజ్కి వెళ్తారంటంలో. ఎందుకంటే ఫ్లాప్ అనేది పడకుండా మెయింటైన్ చేయకుండా ఈ రోజు చాలా గొప్ప. సో ఆ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ మంచి స్టోరీ పాయింట్లు తెలితే కనుక టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్స్లో ఖచ్చితంగా ఈయన కూడా ఉంటారు.